కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు గత 6 రోజులుగా 4 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో సమ్మె చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని చేస్తున్న సమ్మెను ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తో చర్చలు జరిపి పరిస్థితులపై ఆరా తీసి వారికి జీతాలు అందించేలా చర్యలు చేపడతానని తెలుపుతూ సమ్మె విరమణ చేపించారు. అనంతరం ఈ నెల 22వ తేదీన 2 నెలల వేతనం సుమారు రూ.90 లక్షలు చెల్లించేందుకు మున్సిపల్ కమిషనర్ అంగీకరించారు. అదేవిధంగా మిగిలిన మరో నెల వేతనం ఈ నెల 30 తేదీలపై చెల్లిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వారి కుటుంబాలలో ఎవరైనా ఆరోగ్యంగా లేకపోయినా కూడా వారికి ఏదైతే ఆర్థిక సహాయం కానీ లేకపోతే మెడికల్ సహాయం కూడా ఉంటుందో అది కూడా రాని పరిస్థితుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడే స్థానికంగా మున్సిపల్ కమిషనర్ కూడా తెలపడం జరిగింది. గతంలో ఈఎస్ఐపిఎఫ్ సకాలంలో చెల్లించకపోవడంతో సుమారు 45 నుంచి 50 లక్షల రూపాయలు పెనాల్టీ కింద కూడా చెల్లించినటువంటి పరిస్థితులు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు రాకోకుండా ప్రభుత్వాన్ని కూడా మేమందరం కూడా నివేదించి ఈఎస్ఐపిఎఫ్ అకౌంట్ కూడా క్రమబద్ధీకరణ చేసే విధంగా కూడా ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా కార్మికులకు కూడా మాట ఇస్తూ వారి జీతాలను కూడా ప్రతి నెల ఒక 10 రోజులు ఆలస్యం కాకుండా వారి జీతాభత్యాలను కూడా ప్రతి నెల కూడా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా కూడా ప్రయత్నిస్తామని సందర్భంగా కార్మికులు మాట ఇస్తూ ఈ రోజున సమ్మెను విరమించుకొని సహకరించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ సమ్మె విషయాన్ని కార్మికుల వాదన కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ చూపల్లి కృష్ణారావు గారికి తెలిపిన సందర్భంలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సిడిఎంఏ శ్రీదేవి గారికి అదేవిధంగా ఫైనాన్స్లో ఉన్నటువంటి వారికి కూడా వారు మాట్లాడి తక్షణమే 2 నెలల జీతాన్ని విడుదల చేయవలసిందిగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారి కలెక్టర్ గారికి అదేవిధంగా సహపాలనాధికారి వారికి కూడా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు ఈ కాగజ్ మున్సిపాలిటీకి వారికి కూడా ఆదేశాలు